కాంగ్రెస్ ప్రభుత్వంపై ట్విట్టర్ వేదికగా కేటీఆర్ విమర్శలు చేశారు. కపట నీతికి మారుపేరు కాంగ్రెస్ అన్నారు కేటీఆర్. అరచేతిలో వైకుంఠం చూపించి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందన్నారు. 120 రోజుల పాలనలోని కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులతో సహా అందరికీ ద్రోహం చేసిందన్నారు. నిరుద్యోగులకు 4000 రూపాయలు నిరుద్యోగ భృతి అందిస్తామని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక అసలు అటువంటి హామీ ఏమివ్వలేదని మాట మార్చారు. పోటీ పరీక్షలను ఉచితంగా నిర్వహిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం టెట్ పరీక్ష ఫీజును 400 నుండి 2000 రూపాయలకు పెంచిందని అన్నారు కేటీఆర్.